చాలా కేసుల్లో ఆధారాల్ని మాయం చేస్తే చాలు పోలీసులు తమను పట్టుకోలేరు అనుకుంటారు హంతకులు. కానీ పోలీసులు ఎల్లప్పుడూ ఆధారాలపైనే ఆధారపడరు. అనుమానితుల్ని ప్రశ్నించడం ద్వారా కూడా నిజానిజాల్ని రాబట్టగలరు. ఎందుకంటే నేరస్తులు ఎంత తప్పించుకుందామన్నా మనసులో అపరాధ భావన వాళ్ళను తప్పించుకోనివ్వదు. ఇక్కడ అదే జరిగింది. ఇంతకీ ఆ భార్యాభర్తలు సంగయ్యను ఎందుకు చంపేశారు? ఖమ్మం జిల్లా వెంకటగిరికి చెందిన సంగయ్య ఎస్సీ కోఆపరేటివ్ సొసైటీ తరపున కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. స్థానిక రాజకీయాల్లో చురుగ్గా పనిచేసేవాడు. మంచి నాయకుడిగా ఎదిగి అందరి అభిమానం సంపాదించుకున్నాడు. ఇదే ఊరికి చెందిన రామారావు కూడా రాజకీయ నాయకుడే. స్థానిక ఎంపీటీసీ. ఒకే ఊరు, ఒకే పార్టీకి చెందిన సంగయ్య, రామారావు మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. రోజంతా ఇద్దరూ కలిసి తిరిగేవాళ్లు. ఊళ్ళో జనం బాగోగులు చూసేవాళ్లు. ఎవరికి డబ్బు అవసరం వచ్చినా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేవాళ్లు. రామారావు ఎంపీటీసీ కావడంతో సంగయ్యతో పాటు మరికొందరు ఫ్రెండ్స్ అతనింటికి వచ్చిపోతూ ఉండేవాళ్లు. అప్పుడప్పుడు సిట్టింగ్ వేసి మద్యం కూడా తాగేవాళ్లు. అయితే సంగయ్యకు అలవాటు లేకపోవడంతో కూల్ డ్రింక్ తాగుతూ ఫ్రెండ్స్ తో టైం పాస్ చేసేవాడు. ఇలా వీళ్ల స్నేహం హాయిగా సాగిపోతున్న సమయంలో తుఫాన్ మొదలైంది. వారి స్నేహమే కాదు, జీవితాలు కూడా చిన్నాభిన్నమయ్యే పరిణామం అది. రాత్రి వేళల్లో ఇంట్లో సిట్టింగ్ వేస్తే భర్త రామారావు సంగయ్యలకు అవసరమైన స్టఫ్ తెచ్చిచ్చేది అన్నపూర్ణ. పరిస్థితి ఇలాగే సాగిపోయి ఉంటే బాగానే ఉండేది. కానీ కథ ఇక్కడే మలుపు తిరిగింది. రామారావు భార్య అన్నపూర్ణ ఎంతో చలాకీగా ఉండేది. చిరునవ్వులు చిందిస్తూ అందరినీ చక్కగా పలకరించేది. అయితే స్నేహితులంతా మత్తులో తూలుతుంటే సంగయ్య చూపులు మాత్రం ఆమెపై పడ్డాయి. అన్నపూర్ణ కూడా అతన్ని చూసి క్యాజువల్ గా నవ్వింది. అలా మొదలైంది వీళ్ళిద్దరి మధ్య స్నేహం. కొన్ని రోజుల్లోనే వీళ్ల స్నేహం మరింత బలపడింది. ఎంతలా అంటే రామారావు ఇంట్లో లేని సమయంలో సంగయ్య వచ్చిపోయేంతలా. తన భర్త ఇంట్లో లేని సమయంలో సంగయ్య సెల్ కి ల్యాండ్ లైన్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చేది అన్నపూర్ణ. ఫోన్ బిల్లులో సంగయ్య సెల్ ఫోన్ నెంబర్ వస్తే తన భర్తకు తెలుస్తుందేమోనని ఇలా చేసేది. సంగయ్య తన సెల్లో మిస్డ్ కాల్ చూసుకుని కాల్ బ్యాక్ చేసేవాడు. అన్నపూర్ణతో మాట్లాడి ఆమె ఇంటికి వెళ్లేవాడు. భర్త తాగి పడుకున్నా, అతని ఇంట్లో లేకపోయినా వీళ్ళిద్దరూ సరస సల్లాపాల్లో మునిగి తేలేవాళ్లు. స్వర్గపు అంచుల్ని తాకేవాళ్లు. పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుని అన్నపూర్ణ తన భర్తను, సంగయ్య తన భార్యను మోసం చేసేవాళ్లు. సంగయ్య తన భార్యను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నప్పటికీ అన్నపూర్ణ అతనికి ఓ వీక్నెస్ గా మారిపోయింది. ఓ పక్క తన స్నేహితుడికి ద్రోహం చేస్తున్నానని భయం మనసులో ఉన్నా వివాహేతర సంబంధాన్ని వదులుకోలేకపోయేవాడు. స్నేహితులంతా కలిసి మద్యం తాగుతుంటే సంగయ్య మాత్రం అన్నపూర్ణ వైపే ఆత్రంగా చూసేవాడు. చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నా అతని చూపులు చేతులు కంట్రోల్లో ఉండేవి కావు.
రామారావు ఫుల్లుగా తాగి మత్తులోకి జారుకునేవాడు. మిగతా స్నేహితులు వెళ్లిపోయినా సంగయ్య మాత్రం ఏదో ఒక వంకతో అక్కడే ఉండేవాడు. ఇలాంటి యవ్వరాలు ఎన్నాళ్లు సాగుతాయి? ఎంత మత్తులో ఉన్నా సంగయ్య తీరుపై ఎక్కడో అనుమానం వచ్చేది రామారావుకి. ఇటు తన భార్య ప్రవర్తన కూడా తేడాగా అనిపించింది అతనికి. తనకు తెలియకుండా ఏదో జరుగుతుందనే డౌట్ మనసు లోతుల్లో మొదలైంది. సంగయ్య ఇదివరకట్లా రామారావుతో ఎక్కువసేపు గడిపేవాడు కాదు. ఈ ప్రవర్తనే అతనిలో అనుమానం మరింత పెరిగేలా చేసింది. ఓ రోజు పనుందంటూ బయటకు వెళ్లిన రామారావు చెప్పా పెట్టకుండా ఇంటికొచ్చాడు. భార్యపై అనుమానంతో కిటికీలోంచి చూశాడు. సంగయ్య, అన్నపూర్ణ కలిసిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. గుండె ఆగినంత పనైంది. తట్టుకోలేకపోయాడు. ఆ క్షణంలో ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన బంగారం మంచిది కానప్పుడు ఎదుటివాణ్ణి తప్పుపట్టి ఏం లాభం అనుకున్న రామారావు భార్య మీద మండిపడ్డాడు. ఎన్నాళ్ల నుంచి సాగుతుందే ఈ వ్యవహారం, బుద్ధిలేనిదానా అంటూ ఫైర్ అయ్యాడు. ఆమె ఏదో చెప్పబోతుంటే చెంప చెల్లుమనిపించాడు. ఇంకోసారి ఎప్పుడైనా ఇలా జరిగిందో నిన్ను వాణ్ణి ఇద్దరిని కలిసి చంపుతా అని బెదిరించాడు. దాంతో అన్నపూర్ణకు జ్ఞానోదయమయ్యింది. తన తప్పు తెలుసుకుంది. తనను క్షమించమని కాళ్లపై పడింది. భార్య మారితే చాలు అనుకుంటూ అప్పటికి శాంతించాడు రామారావు. రామారావు ఊర్లో అందరికీ పరిచయస్తుడు కావడంతో తన పరువు పోతుందేమోనని భయపడి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. సంగయ్యతో స్నేహాన్ని మాత్రం కాస్త తగ్గించాడు. ఓ రోజు రామారావు బయటికెళ్లేందుకు రెడీ అవుతూ తలదువ్వుకోవడానికి దువ్వెను వెతుకుతుండగా ఓ కాగితం కనిపించింది. కింద పడిన దాన్ని తీసి చదివాడు. సంగయ్య, నువ్వంటే నాకిష్టం, నిన్ను మర్చిపోలేకపోతున్నాను అంటూ తన భార్య అన్నపూర్ణ సంగయ్యకు రాసిన లెటర్ అది. అది చదివిన రామారావు ఆవేశంతో రగిలిపోయాడు. ఇక భార్యను కంట్రోల్లో పెట్టడం వల్ల ఉపయోగం లేదని, తాడో పేడో తేల్చుకోవాలని సంగయ్య దగ్గరకు వెళ్లాడు. స్నేహితుడివి కదా అని వదిలేస్తున్నాను, ఇంకోసారి ఇలా జరిగితే నీ అంతు చూస్తా అని స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చాడు. రామారావు ఇచ్చిన వార్నింగ్ వర్కౌట్ అయ్యిందా? మరైతే భార్యాభర్తలిద్దరూ కలిసి అతన్ని ఎందుకు చంపారు? సంగయ్యపై అంత ప్రేమ పెంచుకున్న అన్నపూర్ణ ఎందుకు మర్డర్ ప్లాన్ లో చేతులు కలిపింది? షార్ట్ బ్రేక్ తర్వాత